తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ జట్టు కడితే, కూటమిగా అడుగులు వేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉందని కేసీఆర్ భావించారా? అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని బలపరిచేందుకు ఆయన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో వరుస భేటీలు సమావేశం అవుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ జట్టు కట్టి కూటమిగా ఏర్పడితే అది బీఆర్ఎస్కి ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉందని కేసీఆర్ భావించారని, అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో వరుస సమావేశాలు అవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి కృష్ణ గారు, యాక్చువల్గా 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. అద్భుతమైన అవకాశం 2 సార్లు ఇచ్చారు. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఏం జరిగిందో మనం చూసాం. ఇచ్చిన అవకాశాన్ని కొంతవరకు సద్వినియోగం చేసుకుని ఎక్కువగా దుర్వినియోగం చేసుకున్నదో పార్టీ పరిస్థితి ఏమైందో చూసాం. అంటే మనమే ఉంటాం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ రగిలిస్తే మళ్ళీ తెలంగాణ ప్రజలు మనకే తిరిగి ఓట్లేస్తారు, ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కవర్ అయిపోతాయి అనేటువంటి భావనతో ఉన్నామంటే తెలంగాణ ప్రజలు తెలివిగా ఇచ్చిన 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి పక్కకు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మామూలుగా సహజంగా కేసీఆర్ గారు ఏమనేవాడు, కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది, మేము పోరాటం చేసాం, కాంగ్రెస్ పార్టీ పని సహకరించి తెలంగాణ ఏర్పడిందని మాట్లాడి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మా పార్టీని విలీనం చేస్తారని చెప్పిన వ్యక్తి ఏ విధంగా జరిగిందో మనం అంత చరిత్ర. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి సార్. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఏమంటారో భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎప్పుడైతే మారిందో తెలంగాణ పదం తీసేసి అక్కడి నుంచి వాళ్ళకి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ ఇబ్బందికరంగా మారింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకుని దాన్ని పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని, లేకపోతే మహారాష్ట్రలోని, ఆ తర్వాత ఒరిస్సాలోని, ఎక్కడో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తున్నట్టుగా పెద్ద హడావుడి చేశాడు కేసీఆర్ గారు. ఒక్క బాల్తో పడ్డారు చూసారా, ఉన్న రాష్ట్రంలోనే ఒక్క బాల్తో పడ్డ పరిస్థితి, ఇంకా మిగతా రాష్ట్రాల గురించి పక్కకే పెట్టేసిన పరిస్థితి. దాంతోపాటు ఒక పక్క నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కావచ్చు, అనేక రకాలైన కేసుల్లో వాళ్ళ నాయకులు కూడా ఇరుక్కుపోవడం, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి కేసులో దాని గురించి ఆల్రెడీ రిపోర్ట్ కూడా వెళ్ళింది. మరి ఏం డెసిషన్ తీసుకుంటుంది అదొక భయాందోళన కావచ్చు. ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ మనుగడ చాలా ప్రశ్నార్థకంగా మారింది. రకరకాలుగా వస్తున్నాయి అనుకోండి, బీఆర్ఎస్ తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారంటున్నారు, అది అన్నారు, ఇది అన్నారు అని చెప్తున్నారు. కానీ ఏదైనా ఆ పార్టీ పరిస్థితి అలా ఉజ్వలంగా లేచినటువంటి ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజలకు కూడా కొంత అర్థమైంది ఏంటంటే, ఈ సెంటిమెంట్ పునాదులు కొంతవరకు పనిచేస్తాయి. ఏదో కట్టుకున్నాం, సెంటిమెంట్ పునాదుల మీద రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం, కానీ పైన కట్టుకునేటప్పుడు మాత్రం అది మన రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకునేలా కట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున గతం కంటే ఇప్పుడు బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే, ఒంటరిగా వెళ్ళి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే స్ట్రాంగ్ అయింది. దాంతో పాటే అందుకనే పక్కన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కూటమి ఏర్పడి అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించినాయో అదే ఫార్ములాని ఇక్కడ ఉపయోగిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా వెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే భావన ఇక్కడ కొంచెం ఏర్పడింది. అలా ఆంధ్రప్రదేశ్లో అంతే కదా కృష్ణ గారు, ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తిని పారద్రోలాలంటే 3 పార్టీలు కలవాలనేటువంటి భావన ప్రజలు ఎలా వచ్చిందో అదేవిధంగా తెలంగాణలో ఈ మాయ మాటలు చెప్పే నాయకులు కాదు, ఇక్కడ కూటమిగా ఈ 3 పార్టీలు ఏర్పడితే అద్భుతమైనటువంటి విజయావకాశం వస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో వస్తుంది. సరే, ఇక్కడ బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన పార్టీ, అందులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అద్భుతమైనటువంటి కార్యకర్తలు అలా ఉన్నారు. రెండోది, పవన్ కళ్యాణ్ లాంటి ఒక చరిష్మా అనేటువంటి నాయకుడు ఉన్నాడు. అందుకని వీళ్ళు ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కనుమరుగడం ఖాయం, కాంగ్రెస్ పార్టీకి కాస్త కింద ఉండడం ఖాయం. కాబట్టి ఈ పరిస్థితులను ఆలోచించి ఆ విధమైనటువంటి పావులు కదుగుతున్నాయి అనేటువంటి మాటలు ఈ మధ్య వినపడుతున్నాయి. ఇది గ్రహించాడు కేసీఆర్. కేసీఆర్ ఏ మామూలు కాదు కదా,
కొంచెం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కదా, ఒకవేళ ఇది 3 పార్టీలు కలిసి ఇలాగానే వస్తాయి, ఎవరు వాళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గి సీట్ల విషయంలోని వాటి విషయంలోని ఎక్కడ నగ్గాలి అక్కడ నగ్గాయి మార్గాలు చూసుకుంటే నా పరిస్థితి ఏంటి? అంటే అసలు తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి పునాదుల మీద నిలిచినటువంటి పార్టీగా బీఆర్ఎస్కి పేరుంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు, అదొకటి బెడ్స్ కొడుతుంది పార్టీకి. దానికి తోడు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ గారు కూడా ఆయన చెప్పారు. అది కూడా బెడ్స్ కొట్టినట్టుంది. ఇప్పుడు అసలు ఈ 3 పార్టీలు కనుక కూటమిగా వస్తాయి, ఇక్కడ బీఆర్ఎస్ ఉనికి పరిస్థితి ఏంటంటే, నేనేమంటున్నానంటే మొన్న ఎలక్షన్స్లోనే ఒక సిటీలో తప్ప చుట్టుపక్కల జిల్లాలో ఒక్క సీటు కూడా రాలా. అది పరిస్థితి. రెండోది ప్రజలు కూడా ఆలోచిస్తారు కృష్ణ గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఎప్పుడైతే ఉందో, కేంద్రంలోని రాష్ట్రంలోని ఒకే ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? అన్ని రకాలుగా సాధించుకుంటున్నారు, చక్కగా పెట్టుబడులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలాగే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటిది ఒక భావన ఏర్పడింది. ఈ మధ్యకాలంలోనే చూశాను, తెలంగాణ సంబంధించినటువంటి ఒక వార్తాపత్రికలో, అదే వాళ్ళ పార్టీ నాయకుడు చెందినది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెందినటువంటి ఒక పత్రిక అది. ఆ పత్రికలో రాశారు ఏంటంటే, అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో మెట్రో ప్రాజెక్టులకి పచ్చ జెండా ఊపుతుంది కేంద్రం, అదే తెలంగాణలో మెట్రో ప్రాజెక్టులకేమో ఇబ్బందులు పెడుతుందని చెప్పి రాశారు. అంటే వాళ్ళు సాధించుకోలేకపోయిన చేతకానితనాన్ని మళ్ళీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పచ్చగా ఉంటే దాని వారలేనితనం, అది రాజకీయంగాను. అందుకు నేను ఏమంటున్నానంటే, ఎక్కడైనా సరే కేంద్రంలోని రాష్ట్రంలోని కానీ ఒకే ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే అద్భుతంగా రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది కదా. ఈ భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటండి, ఈ కుటుంబాలు 4 కుటుంబాలు బాగుంటే సరిపోదు కదా, వాళ్ళు బాగుండాలి కదా, వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుండాలి కదా. ఎన్నాళ్ళు సెంటిమెంట్ కబుర్లు చెప్పి వాళ్ళ పొట్ట కొడతారు. ఈ ఎవరైతే మాయ మాటలు చెప్తున్నారో ఈ మాయ మాటలు కాదు, మాకు స్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, మా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజలు పోరాడి సాధించినటువంటి మా రాష్ట్రం కూడా బాగుండాలి, మా భావితరాలు కూడా బాగుండాలనే భావన తెలంగాణ ప్రజలు ఏర్పడింది. అందుకనే ఈ కూటమిగా 3 పార్టీలు మళ్ళీ అవకాశం లేకుండా, అంటే 3 పార్టీలు ఎక్కడైనా సరే ఒకటే కృష్ణ గారు, 2 పార్టీల వ్యవస్థ ఉంటుంది ఏ రాష్ట్రంలో చూసినా. ఒక పార్టీలో ఉమ్మడిగా కలిసి ఉండొచ్చు, ఒక పార్టీ విడిగా కలిసి ఉండొచ్చు, కానీ 2 పార్టీలే. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు చూడండి, డిఎంకే ఏడిఎంకే, మిగతా పార్టీలు 2 పార్టీలు ఏదో పొత్తు పెట్టుకోవచ్చు. 2 పార్టీల వ్యవస్థ ఉంది, కానీ 3వ పార్టీని కూడా కలుపుకునేటువంటి వ్యవస్థ మనకు లేదు. అవును. అందుకని ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం ఆలోచించి మనం కొన్ని సీట్లు పెరగలం, అంతేకాని ఇక్కడ రాజ్యాధికారం సాధించేటువంటి అవకాశాలు ఇంకా చాలా దూరంగా ఉన్నాయి అనే భావన వచ్చిందనుకోండి, ఆల్రెడీ కేడర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అదే విధంగా చరిష్మా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉపయోగించుకుంటే తెలంగాణలో ప్రభుత్వం స్థాపించవచ్చు. అదే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా జరుగుద్దేమో అని భయంతో కేసీఆర్ ఈ రోజున రోజుకు రోజు పాపం ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునే వ్యక్తి ఈ రోజు కష్టపడి ఆరోగ్యం బాగోపోయినా సమీక్షలో సమావేశాలు నాయకులతో కలుస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి. సార్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా పార్టీలకు కూడా వ్యూహకర్తలు అయితే బయట నుంచి ఉన్నారు కొంతమంది. కొన్ని పార్టీకి లేరు, కానీ కొన్ని పార్టీలకు అయితే బయట నుంచి వ్యూహకర్తలు తెచ్చుకొని వాళ్ళు ఇచ్చినటువంటి వ్యూహాల ప్రకారంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆరే ఒక వ్యూహకర్త అనేటువంటి పేరు అయితే ఉంది. మరి ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఆ పార్టీ నాయకులతో వరుస భేటీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఏంటి, ఎటువంటి వ్యూహరచన చేస్తున్నారంటారు? ఒకటి, వ్యూహరచన అన్నిసార్లు పనిచేది సార్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యూహార్థం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, అది కొంతవరకే ప్రచారానికి పనిచేస్తుంది, అంతే తప్ప ఆ ఫలితాలు నిర్దేశించలేదు. ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్నారు కదా, 100 కోట్లు ఇచ్చుకుని, వాళ్ళకు ఒక టీం కూడా ఉంది కదా, ఐపాక్ టీము. ఏం పనిచేయింది? ప్రజల్లో భావన వచ్చిన తర్వాత ఎటువంటి వ్యూహకర్తలు ఏమి పనిచేయవు సార్. అక్కడ ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడితే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి భావన వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి విజయాన్ని వాళ్ళే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది అదే. ఏ వ్యూహకర్తలు పనిచేశారంటే ప్రజలు డిసైడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 3 పార్టీలు కలిసేయాలండి, లేకపోతే మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి భావన కలిగింది. కాబట్టి అసలు అక్కడ ఏ ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడిని కూడా చూడాల, బంపర్ మెజారిటీతో గెలిపించుకున్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ కేసీఆర్ గారు ఎన్ని వ్యూహరచనలు వేసినా కానీ అది ఫలితం అయితే ఉండదు. మరి 2023 ఎలక్షన్స్లో ఏమైనా అని వ్యూహాలు కొంతవరకు పనిచేస్తాయి. 2 ట్రిపుల్స్ ఇచ్చారు అవకాశం. మాట్లాడితే తెలంగాణ సెంటిమెంట్ అని మాట్లాడితే మీ 4 కుటుంబాలు బాగుంటే తెలంగాణ సమాజం అంతా బాగున్నట్టు కాదు కదా, ప్రజలు బాగుండాలి కదా. ఎన్నాళ్ళు కడుపు నిండితే ప్రజలకి
అందుకని ఆలోచన అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తెలంగాణ భగీరథుడు కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఎక్కడెక్కడ కూలిపోయే పరిస్థితి. అది తెలంగాణకి సంబంధించి ఒక ఐరావతంలా అయింది. తెల్లయని అంటారు చూసారా, దాన్ని పెంచి పోషించాలంటే తెలంగాణ సమాజం నిరంతరం కష్టపడతా ఉండి దాన్ని పోషించాలి. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది. నేను అంటుంది ఏదైనా కొంతవరకే పనిచేస్తాయి. ఈ ట్రిక్లు, ఎత్తులు, సెంటిమెంట్లు అన్ని ఎప్పుడు ఎల్లకాలం ప్రజలను మనం కన్విన్స్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో అటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆ ఆలోచన అర్థం చేసుకున్నాడు కేసీఆర్. ఓకే, అందుకని పూర్తి మనుగడ కోల్పోతా ఉన్న భయంతో ఈ రోజున సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.